చెమ్మెలికేమైనా ప్రమాదం కలిగుంటే? తనకిప్పటి వరకు ప్రమాదం లేదు, కానీ ఇలాగే వెళ్ళిందంటే ఖచ్చితంగా ప్రమాదం వస్తుంది. మనందరం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజుది. ప్రీతి పెళ్లి రోజు. ఏ సంతోషం లేకుండా చేసింది. మండపంలో కూర్చున్నప్పుడు కూడా ప్రీతి మొహంలో సంతోషం లేదు. తన్ని వాళ్ళింట్లో వదిలేసి వచ్చేటప్పుడు కూడా చెప్పింది. చెమ్మేలి గురించి ఏమైనా వివరాలు తెస్తే కాల్ చేయమంది. ఇక నుంచి ఎవరన్నా అడిగితే చెంబేలి వాళ్ళ రిలేటివ్కి యాక్సిడెంట్ జరిగింది, తను అక్కడికి వెళ్ళిందని చెప్తే చాలు, సరిపోతుంది. మిగతా వాళ్లతో చెప్పొచ్చు, కానీ మనకు తెలియాలిగా అసలేంటనేది. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? గొడవ పడేమైనా వెళ్ళిందా? అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేకపోతే ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు తను ఎలా వెళ్ళిపోతుంది? అవును, నేనే తనని తరిమేశాను. నా చెల్లెలి పెళ్లికి చెమ్మేలి వాళ్ళ అమ్మా నాన్న ఎవ్వరూ రాకూడదని నేనే తరిమేశాను. కొట్టి మరీ ఇక్కడి నుంచి తరిమేశానమ్మా. ఇక నీకు సరిపోతుంది కదా? నువ్వు నా మీదెందుకు అరుస్తున్నావు? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. ఇక మీదటైనా తనని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. పెద్ద కోటీశ్వరుడి కూతురు నా బిడ్డకి భార్యగా దక్కిందని మా నాన్న గొప్పగా చెప్పుకోవడం నా చెవులారా విన్నాను. నేను తనని కంట్రోల్ చేస్తే నాన్న పరువు బజార్న పడుతుంది. సహిస్తాను, ఎంతైనా సహిస్తాను. తను వచ్చినప్పుడు రానివ్వు. లేదా ఎక్కడుందో తను చెప్పిందంటే ఒక పని వాళ్ళ వెళ్ళి తీసుకొస్తాను. తర్వాత ప్రీతికి ఇక్కడ జరుగుతున్నదంతా చెప్పొద్దు. ఇప్పుడే కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక్కడ జరిగేది బాధ పెట్టకూడదు. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కూడా కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను. మీరెక్కడికి వెళ్లారు? టీయను బని తెచ్చాను. ఫ్లాస్క్ ఎక్కడిది? ఎలాగో తీసుకొచ్చాను కదా. ఇప్పుడే సిస్టర్ వేడిగా టీ గాని కాఫీ గాని తీసుకురమ్మని చెప్పారు. అదే కదా, నాకు తెలుసు వాళ్ళు అడుగుతారని. ఇదిగో తీసుకెళ్ళివు. ఆ పిల్లకి స్పృహొచ్చి మాట్లాడింది. ఇది ఎలా జరిగిందని చెప్పిందా? ఆ వేణుగోపాల్ ఏదైనా చేసుంటాడు. ఇంతకు ముందే ఇక్కడికి తీసుకొచ్చి అబోర్షన్ చేయించాడట. పెళ్ళి అయిపోగానే ఇక్కడికి వచ్చేసారు కదా, బిడ్డ వాడిది కాదని అనుమానం వచ్చుంటది. అయినా వేణు చెప్పినట్టు ఆ అమ్మాయి చెడదేమో. ఏదో ఒకటి మాట్లాడకండి. ఆ అమ్మాయిని చూస్తే తెలియటం లేదా అమాయకురాలని? ఏదో కర్మకాలి వాడిని చేసుకొని ఉంటుంది. అలాగ నీతో చెప్పిందా? నాకలా అనిపిస్తోంది. మనమే కాపాడామని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? నన్ను కాపాడకుండా ఉంటే బాగుండేదంది. ఒకవేళ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నా ట్రై చేసిందేమో. తనకి జీవితం మీద అంత విరక్తి చెందింది. లేకపోతే నన్నెందుకు కాపాడారని అడుగుంటుందా? మనం కాపాడింది ఒక మంచి అమ్మాయినా అంటావా? తన వల్ల ఏ ఇబ్బంది రాదు కదా. ఎవరు నా భార్యని ఎవరు దారి చేశారు? దారి చేశారా? ఎవరు? ఆ విషయాన్ని నేను అడుగుతున్నాను. నేను లాక్ చేసి పెట్టిన నా ఫ్లాట్లోకి వెళ్ళి ఎవరు నా భార్య మీద దాడి చేశారు? ఇది హాస్పిటల్ కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ సంగతి తేల్చేదాన్ని. మీ భార్యని హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు. కనీసం రాగానే తనకి ఎలా ఉందనే అడిగావా? నేను బయలుదేరేటప్పుడు తనకి ఏ సమస్య లేదు. మరి సడన్ గా ఏమైంది? అది నువ్వు లోపలికి వెళ్ళి అడుగు. నాకు నీ మీద అనుమానం. ముందు వెళ్ళి నీ భార్యని చూడు, ఆ తర్వాత అనుమానించొచ్చు. వెళ్ళి అడిగేసి వస్తాను. నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వీడికి సహాయం చేయటం కంటే ఒక పావుని పాలు పూసి పెంచొచ్చు. ఇంకెందుకు దిక్కులు చూస్తున్నావు? మన పని పూర్తయిపోయింది. ఇక వాడి భార్య చంపుతాడో రక్షిస్తాడో అది వాడిష్టం. రా, మనం వెళ్ళిపోదాం. నేను వెళ్ళి విచ్చొస్తానండి.
సొంత భార్యకి ప్రమాదం తెలిసిన తర్వాత కూడా ఇంతసేపు ఏం చేస్తున్నారు? హ, ఇది హాస్పిటలే కదా, పోలీస్ స్టేషన్ ఏం కాదు కదా. ఆ? అవును కదా, నా దగ్గర ప్రశ్నలు అడగొద్దు. ఆ. టీ తీసుకోండి. ఇలాంటి జాలిగల్లా మనుషులు ఉండబట్టే ఇప్పుడు నీ భార్య ప్రాణాలతో ఉంది. ఈవిడ భర్తే బ్లడ్ ఇచ్చి కాపాడింది. ఆ? నా భార్యకి వాడెవడే బ్లడ్ ఇవ్వడానికి? లేకపోతే నువ్వొచ్చి ఇచ్చుండొచ్చుగా. ఆ, మీ సహాయం మాకు అవసరం లేదు. బ్లడ్ దొరకకుండా తిని చనిపోయి ఉన్నా నేను ఊరుకుంటానే. ఊరికే ఇక్కడుండి అరవకుండా బయటికి వెళ్ళు. అసలు నువ్వు మనిషివేనా? మళ్ళీ ఫ్లాట్కి వస్తావుగా, అప్పుడు చూసుకుంటాను. ఆ, విశ్వాసం లేని మనిషి. ఆ. నా అనుమతి లేకుండా ఇంకొకటి బ్లడ్ నా భార్యకి ఎందుకు ఇచ్చారు? అది వెళ్ళి డాక్టర్ని అడగండి. అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. అంతకు ముందు నా భార్యను వెళ్ళి చూస్తాను. ఏం జరిగిందో తెలియాలిగా. బాలా, బాలా, ఇప్పుడు ఎలా ఉన్నావు? విషయం తెలిసిన వెంటనే బయలుదేరిపోయాను, కానీ ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే రావడానికి లేట్ అయ్యింది. ఎందుకు వచ్చారో? చచ్చానని చూడ్డానికా? చావుకి కూడా నేనక్కర్లేదని ఇప్పుడు అర్థమైంది. సడన్గా ఇలా అయిందేంటి? నేను పొద్దున్న బయలుదేరుతుంటే అంతా బానే కదా ఉంది. కొట్టేవాడికేం తెలుస్తుంది? దెబ్బలు తగిలిన వాళ్ళకేగా నొప్పి. ఆ ఒక్క తన్నుడితో ప్రాణం పోయిందనుకున్నాను, కానీ అది జరగలేదు. బాలసుధని రెస్ట్ తీసుకొనివ్వండి, బయటికి వెళ్ళండి. ఆ, తిను ఇక్కడ ఉన్నది చాలు, మిగతా అంతా నా ఇంట్లో చూసుకుంటాను. మీరింటికి తీసుకువెళ్ళి బాగా రెస్ట్ ఇచ్చారని ఈ అమ్మాయిని చూస్తేనే తెలుస్తోంది. కనీసం ఒక్క వారమైనా రెస్ట్ తీసుకోవాలని మీకు చెప్పే కదా పంపించాం. ఆ రోజు రాసిచ్చిన మందులు ఏమైనా కొనిచ్చారా అమ్మాయికి? హ, అదంతా నాకు సంబంధించిన విషయం. త్వరగా డిశ్చార్జ్ చేయండి, నేను నా భార్యను తీసుకెళ్తాను. పోయినసారి కూడా ఇలాగే మొండికేసి తనని తీసుకెళ్లారు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తుంది. నాకు క్లాస్ తీయద్దు. నా భార్యకి ఇక్కడ ట్రీట్మెంట్ అక్కర్లేదు. డిశ్చార్జ్ చేయండి అని చెప్తే చెయ్యాలి. ఇక్కడ నిర్ణయించాల్సింది నేను కాదు, నువ్వెళ్ళి డాక్టర్ని అడుగు. హ, డాక్టర్ దగ్గర, సూపరింటెండెంట్ దగ్గర, ఎవరి దగ్గరైనా అడుగుతాను, కానీ నేను తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఏ డాక్టర్ తిన్ని చూశారు? వాసుదేవన్ డాక్టరా? ఆ డాక్టర్ లీవ్లో ఉన్నారు. డాక్టర్ సూజన్ని కలవండి. ఆ, కలుస్తాను, కలిసొస్తాను. అసలు ఈయన నీ భర్తేనా? శత్రువులాగా ఈ పరిస్థితిలో కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అతను నా భర్త కాదు, నన్ను అతి నీచంగా చూసే నా శత్రువు ఇతను. ఒక వారానికి కావాల్సిన మందులు రాశాను. ఆ తర్వాత ఒక రోజు రావాలి. అలాగే. డాక్టర్, ఇక్కడ అడ్మిట్ చేయబడిన బాలసుధ నా భార్యే. అయితే తనని డిశ్చార్జ్ చేయాలి. ఇంతకీ మీ పేరేంటి? వేణుగోపాల్. వేణుగోపాల్, కూర్చోండి. కూర్చోడానికి నాకు టైం లేదు, త్వరగా తన్ని డిశ్చార్జ్ చేయండి. బయట నుండి వచ్చిన తెలుగువారని మీకింత మర్యాద ఇస్తున్నాను నేను, అందుకే కూర్చోమని చెప్పా. లేదంటే పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు నిన్ను సెక్యూరిటీని పిలిచి బయటికి గంటించేదాన్ని. కూర్చోండి. నువ్వు పెళ్లి చేసుకున్న భార్యగా బాలసుధా? ఏంటి,
ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలా? నాకు చూపించాల్సిన అవసరం లేదు, అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పెళ్లి చేసుకొని ఎన్ని ఏళ్ళు అవుతుంది? 3-4 months అయ్యింది. ఓ అంతేనా? ఆలోపే ఒక అబార్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు. చాలా బాగుంది. ఇంతకీ కారణం ఏంటి? హ, నాకు నా భార్యకి ఉన్న సమస్యని ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. వద్దులేండి, నాతో ఎందుకు డిస్కషన్? పోలీసులతో చేస్తారా? పెళ్ళైన 7 సంవత్సరాల్లోపు భార్యకి భర్త ఇంట్లో నార్మల్గా లేకుండా ఏం జరిగినా సరే దానికి బాధ్యత తన భర్త ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వహించాల్సి ఉంటుంది. నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను. అలా అయితే మీ భార్య బాధ్యత అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు మెంటలీ ఫిజికలీ ఎంతో వీక్గా ఉంది. ఒకరోజు ఇక్కడ రెస్ట్ తీసుకొనివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్ళండి. కుదరదు. నేనే తన భర్తని. ఈ విషయంలో తనకి ట్రీట్మెంట్ కావాలా వద్దా అని నేనే నిర్ణయిస్తాను. అది నువ్వు కాదు, నేనే నిర్ణయించాల్సి ఉంటుంది. నీ భార్య లైఫ్ మాత్రమే కాదు, ఇప్పుడు నీ జాతకం కూడా నా చేతుల్లోనే ఉంది. మైకంలో ఉన్నప్పుడు నీ భార్య ఏమేం మాట్లాడిందో నీకు తెలుసా? నన్ను ఇక మీదట కొట్టకండి అని. మీరు ఆ అమ్మాయిని బాగా కొట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు బాగా తెలుసు. నేను తన మీద దాడి చేయలేదు. మరైతే తన కడుపు మీద ఎవరు కాలుతో కొట్టారు? నేను ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, 10 నిమిషాలు పోలీసులు ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తారు. ఇక్కడున్న పోలీసులకి కొట్టడానికి కొంచెం కూడా కరుణ చూపించరు. ప్రత్యేకంగా స్త్రీ కేసులో వాళ్ళు ఊరుకోరు. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ నచ్చలేదు. అందువల్ల నా భార్యని ఇంకా మంచి హాస్పిటల్కి నేను తీసుకువెళ్తున్నాను. అందులో సమస్య లేదుగా. సమస్య ఏం లేదు. మీ భార్యని ఎక్కడికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించాలనేది మీ ఇష్టమే. కానీ ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసే ముందు నేను డాక్టర్ అవడం వల్ల స్టేషన్లో నేను ఒక కంప్లైంట్ ఇస్తాను. ఇంట్లో పెట్టి లాక్ చేసి కొట్టి హింసించిన ఒక అమ్మాయిని పక్కింటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారని. మీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్లే మొదటి సాక్షులు. మినిమం 2-3 సంవత్సరాలైనా నువ్వు జైల్లో ఉంటావు. అలా నేను చేసేలా చేయకో. ఈ రోజు రాత్రి మీ భార్యని ఇక్కడ ప్రశాంతంగా పడుకొని రేపు నేను డిశ్చార్జ్ చేసేస్తాను. ఇంటికి వెళ్ళి తనకు కావలసిన డ్రెస్సులను తీసుకునిరా. భర్త అనే బాధ్యతని ఒకరోజైనా భార్యతో ఉండి నెరవేర్చు. వేణుగోపాల్, సమాధానం చెప్పి వెళ్ళండి. నేను మీ భార్యని డిశ్చార్జ్ చేయాలా లేక పోలీసులను పిలవాలా? మీరు రేపే డిశ్చార్జ్ చేయండి. నాకు కూతురు లేదన్న కష్టం ఇప్పుడే తీరిపోయింది. వెళ్ళు, కృష్ణ నీ కోసం ఎదురు చూస్తుంటాడు. హలో, ఇక్కడే ఉంది, ఇదిగో ఇస్తాను. అమ్మా, నీకే ఫోను. హలో. అమ్మా, అమ్మా. నువ్వు నిద్రపోయావా? లేదమ్మా. అక్కడ ఏమైందమ్మా? నాకేం అర్థం కావటం లేదు. చెమేలికి ఏదైనా మానసిక రోగం ఉందని నాకు అనిపిస్తోంది. సూరజ్ కోపంగా ఉన్నాడు. అంతకంటే కోపంగా ఉన్నాడు మీ నాన్న. సూరజ్ అన్నయ్య వెళ్ళలేదా? మండపం నుంచి మిమ్మల్ని పంపిన తర్వాత రూంలోకి వెళ్లి తలుపేసుకున్నవాడు. ఇంతవరకు బయటికి రాలేదు. అది వాడి జీవితాన్ని నాశనం చేసేలా ఉంది. పెళ్లి చేసిన సంతోషంతో నిద్రపోయే భాగ్యం కూడా నాకు లేదు. పెళ్లికొచ్చిన బంధువులందరూ చెమేలి ఎక్కడని అడుగుతూ ఉన్నారు. నేనేం చెప్పగలను? నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశాను. దీన్ని ఇలాగే వదిలేలేము. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. దీని గురించేమి నువ్వు బాధపడకు. పడుకునే ముందు నీతో మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశాను. నేను అన్నయ్యకి కాల్ చేస్తాను.
ఏమ్మా ఏదన్నా సమస్య? ఉహుం. నాకు తెలుసు అది ఏం సమస్యో. ఇక మీదట రోజు మీ అమ్మా నాన్నలను చూడలేమనేగా నీ బాధంతా. నువ్వు చూస్తూ ఉండు, ఒక్క వారంలోనే నీ బాధలన్నీ మారిపోతాయి. ఆ తరువాత మీ ఇంటి గురించి అస్సలు ఆలోచించవు. నీకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఆ విధంగా నిన్ను నేను మార్చేస్తాను. నువ్వు వాడి గదిలోకి చాలా సంతోషంగా వెళ్ళాలి. ఏమీ ఆలోచించకుండా వెళ్ళు. గోపి, నీకు ఒక విషయం ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? మీ వల్ల కుదరదంటే నాకు చెప్పండి. స్వయంగా నేనే వెళ్ళి ఆ బిల్ని క్లియర్ చేసుకుంటాను. ఇలా చూడండి, మీరు నాకు సాయం చేయడానుకున్నారా లేకపోతే ఇబ్బంది పెట్టడానికా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మేనేజర్ బోబీ, నేను 2 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు, మొత్తం బోల్తా కొట్టేసింది. ఓ, ఇది ఫార్మాలిటీయా? పూర్తిగా తాగేయండి. సగం భార్య తాగాలి. ఏంటిది? టీ. నువ్వు పెట్టావా? లేదు. అవును. ఏదైనా ఒకటి చెప్పు. అవును. ఎలా ఉంది? అబద్ధం చెప్పావా? లేదు. టీ ఎవరు పెట్టారను? నేనే. లేదు, ఆ అమ్మే. నాకు తెలుసు. టీ పెట్టడానికి ముందు నీళ్లు మరిగించాలా, పాలు మరిగించాలా? పాల్లో టీ పొడి వెయ్యాలా లేదంటే టీ పొడిలో పాలు వెయ్యాలా? చెప్పు. తెలీదండి. మరి టీ పెట్టిస్తానన్నావు? అమ్మని అడిగి నేర్చుకుంటాను. అయితే ఈ జన్మలో నాకు మంచి టీ పెట్టివ్వవన్నమాట.